హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ టచ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు బెస్ట్ ఎర్నింగ్ యాప్, అంటే మీరు మీ టాలెంట్ ఉపయోగించి మీరు మంచి సంపాదన అనేది సంపాదించుకోవచ్చు. అంటే ఇప్పుడు యూట్యూబ్ను చాలామంది ఆశ్రయిస్తున్నారు కదా. యూట్యూబ్ తరహాలోనే మనకు రిజిల్ అనే యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆ రిజిల్ అనే యాప్లో ఈ ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. యూట్యూబ్ వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 అవర్స్ అని ఇచ్చిన తర్వాత మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేస్తున్నారు కదా. అయితే దీనికంటే ఈ యాప్ అనేది సూపర్గా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యాప్ అనేది ఒక 30 వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. 30 వీడియోస్ మీరు పర్ మంత్లో ఒక అప్లోడ్ చేస్తే మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తారు. దాని ద్వారా ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఇది యూట్యూబ్ కంటే బెస్ట్ యాప్ అనేది 100% చెప్పవచ్చు. ఈ యాప్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎలా ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలా మీరు పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. దీని గురించి ఏమైనా వివరాలు కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు. ఈ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అనేది చేయండి. ఫస్ట్ అయితే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా కూడా ఈ యాప్ గురించి చాలామందికి తెలుస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో న్యూ యూట్యూబర్స్ కోసం ఇదైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో ఎర్నింగ్స్ వేరే విధంగా ఉంటాయి, ఇందులో ఎర్నింగ్స్ వేరే విధంగా ఉంటాయి. కాకపోతే మానిటైజేషన్ విషయంలోనే యూట్యూబ్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ అనేది మెన్షన్ చేసింది. కాబట్టి న్యూ యూట్యూబర్ ఎవరైనా టాలెంట్ ఉపయోగించి చేసుకోవాలనుకునే వారికి మాత్రం రిజిల్ యాప్ అనేది చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ వీడియో అనేది ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు రిజిల్ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పాను కదా. ఇప్పుడు రిజిల్ అనే యాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేసి దీంట్లో RIZZLE రిజిల్ అని ఇక్కడ షార్ట్ వీడియోస్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది. అందులో మెయిల్ ఐడి మాత్రం ఇచ్చి రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు కింద మీకు అకౌంట్ అనేది కూడా సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ మీరు క్లిక్ చేస్తే మీకు ఏది అనేది కనిపిస్తుంది. అంటే మీ యూజర్ ఐడి ఏంటి, మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అంటే మీరు మెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యూజర్ ఐడి ఏంటి అనేది క్లియర్గా కనిపిస్తుంది. నేను అన్నీ ఆల్రెడీ సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్తే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్ అని కదా, ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నా నేమ్ ఇచ్చేసుకున్నాను. యూజర్ నేమ్ అనేది మీరు డిఫాల్ట్గా ఒక నేమ్ యూజర్ నేమ్ ఇస్తారు, కాకపోతే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బయో దీని గురించి దేని గురించి ఈ ఛానల్ ఓపెన్ చేశారనేది క్లియర్గా మెన్షన్ చేయమంటారు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్పైక్, యూట్యూబ్ ఏమున్నా కూడా మీరు ఇందులో యాడ్ అనేది చేసుకోవచ్చు. అకౌంట్ లింక్స్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నా ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, నా ఈమెయిల్ ఐడి అది. అయితే ఇక్కడ అకౌంట్ లింక్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్ అకౌంట్ నాకు ఉంది కాబట్టి నా అకౌంట్ లింక్ అనేది చేశాను. ఫేస్బుక్ ఉంది కానీ చేయలేదు ఇంకా నేను. ట్విట్టర్ కూడా ఉంది, ట్విట్టర్ కూడా నేను చేయలేదు ఇంకా. చేసుకోండి మీరు. ఎర్నింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ షేర్ ప్రొఫైల్ అనేది. ఈ ప్రొఫైల్ అనేది మీరు ఎవరికైనా పంపించుకోవాలనుకుంటే కూడా మీరు వాట్సాప్, ఫేస్బుక్ దీని గురించి వారు కూడా మీరు పంపించుకోవచ్చు. ఇక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే షో ఎర్నింగ్ పబ్లిక్లీ, అంటే మీరు అమౌంట్ అనేది పబ్లిక్ చూపించాలనుకుంటున్నారా, లేదనుకుంటే మీరు డిసేబుల్ చేసుకోండి. చూపించాలనుకుంటే ఎనేబుల్ చేసుకోండి. నేను ఎనేబుల్లోనే ఉంచాను. అయితే మేనేజ్ యువర్ ఛానల్
అంటే నేను ఒక్కటే ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నారు, ఇంకేమైనా ఛానల్స్ ఓపెన్ చేసుకోవాలని అనుకున్నా కూడా చేసుకోవచ్చు. నేను 2 ఛానల్ ఓపెన్ చేశాను. ఒకటి ఫన్నీ ఎంటర్టైన్మెంట్ అని, నరేష్ టెక్ టచ్ అని. నేను 2 ఛానల్ ఓపెన్ చేశాను. మీరు ఎన్ని ఛానల్స్ కావాలంటే అన్ని ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఎంతమంది ఉన్నారు అనేది సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. పర్ డే ఎర్నింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఎర్నింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎంత అమౌంట్ అనేది వచ్చింది అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రూపీస్లోనే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీకు క్లియర్గా మానిటైజేషన్ అయిన తర్వాత ఈ అమౌంట్ అనేది కనిపిస్తుంది. వచ్చిన తర్వాత మీరు పే అవుట్ అనేది ఇప్పుడు మినిమం 350 రూపీస్ పే అవుట్ అనేది ఉంటుంది. అన్న తర్వాత 350 రూపీస్ పే వచ్చినప్పుడు పే అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అబౌట్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఉంది కదా ఫ్రెండ్స్, ఇవన్నీ పూర్తిగా మీరు చదివి ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఇక్కడ కిందికి వచ్చేసరికి నేను ఒక 21 వీడియోస్ మాత్రం అప్లోడ్ చేశాను ఇప్పటికీ. మీరు ఏ దాని గురించి అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో వీడియోలు అవి మాత్రమే ఇందులో మెన్షన్ చేయండి. ఓన్ వీడియోస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో ఒక ముఖ్యమైన వీడియో అంటే బయట ఎక్కడో రికార్డ్ చేసిన వీడియో ఇందులో అప్లోడ్ చేయడానికి అయితే వీలుండదు. మీరు ఓన్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీరు ఓన్గా చెప్పాల్సి ఉంటుంది ఏ విషయాలైనా. ఇప్పటికీ నాకు 9 ఫాలోవర్స్ ఉన్నారు. నాకు 3925 మినిట్స్ 25 వేవ్స్ అయితే జరిగినాయి నాకు. అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేసిన 2 ఛానల్స్ ఇవి. ఇప్పుడు నా ఛానల్ నెంబర్ 1 ఇది. ఇందులో డైలీ టాస్క్లు ఇచ్చేస్తాడు. డైలీ 2, వీక్లీ 20 వరకు, అంటే వీక్లీ 10 వరకు అనేది చేయమంటాడు. నేను 20 కంప్లీట్ చేశాను. మంత్లీ వచ్చేసి 30. మంత్లీ 30లో నేను 11 చేశాను ఈ మంత్లో. ఇలా టాస్క్ అనేది 30 వరకు కంప్లీట్ చేస్తే మీ ఛానల్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. మానిటైజేషన్ ఎనేబుల్ చేసేస్తారు. ఎనేబుల్ అయిన తర్వాత మీ అమౌంట్ అనేది రెగ్యులర్గా మీ అకౌంట్లోకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇందులో యూట్యూబ్ ఎలా ఇస్తుందో ఇంచుమించుగా వీళ్ళు కూడా పే అవుట్ అనేది అలానే ఇస్తారు. కాకపోతే ఏంటంటే మానిటైజేషన్ విషయంలో మాత్రం 30 వీడియోస్ మాత్రమే సరిపోతుంది. సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, వ్యూస్ అవసరం లేదు, అవర్స్ అవసరం లేదు, ఇలాంటి ఏం అవసరం లేకుండా మీకు ఈజీగా మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. ఇందులో ఇండియన్స్ ఉన్నారు, ఇతర దేశస్తులు చాలామంది ఉన్నారు. అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో అన్ని భాషల వారు వస్తారు ఇందులోకి. మీరు చూడాలనుకుంటే కూడా ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్తే ఇలా కనిపిస్తుంది కదా, ఇలా మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది. ఇవన్నీ క్లియర్గా మీరు చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే ఈ విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేసిన వాడిని అవుతాను. దీని ద్వారా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. న్యూ యూట్యూబర్స్ అయితే ఇలాంటి యాప్ని అయితే మీరు యూట్యూబ్ చేసుకుంటూ ఇటు ఈ రిజిల్ యాప్ అనేది కంటిన్యూ చేసుకోండి, బాగుంటుంది. ఎర్నింగ్స్ అనేది చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దీని పే అవుట్ గురించి అంటే మా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. అయిన తర్వాత నేను దీని ఎర్నింగ్స్ గురించి, పే అవుట్ గురించి క్లియర్గా మళ్ళీ మీకు ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.